హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగుండారా? నేనైతే బాగుండా. ఇక్కడ కనపడతా ఉండేది మోటరు 5 HP. ఇది కాలువల్లోంచి నీళ్లు తోడుకునేకి, సంపుల్లోంచి నీళ్లు తోడుకునేకి, బావుల్లోంచి నీళ్లు తోడుకునేకి బాగా ఉపయోగపడుతుంది. దీనైతే మేము మామూలుగా సంపులో మోటార్ అంటాము. ఇది వచ్చేసి 4 ఇంచి నీళ్లు తోడుతుంది ఇది, ఈ మోటరు. మా కాలువకి నీళ్ళు వస్తున్నాయి. కాలువలో నీళ్ళని చీనా చెట్లకు కొట్టాలా, చీనా చెట్లు పరగొట్టాలా. అందుకోసం అని చెప్పి దీన్ని ఇప్పుడు కాలువ దగ్గర తీసుకొచ్చినాను. ఇప్పుడు కాలువలో దించాలి. దీన్ని కాలువలో దించి కాలువలో నుంచి తోటకి నీళ్లు కొట్టాలా. ఇది వచ్చేసి 3 phase మోటారు. కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు. 12,500 మోటారు, 100 రూపాయలు మీటర్ కేబులు, ఒక 1500 స్టార్టరు. నేను 50 మీటర్లు కేబుల్ కొనుక్కున్నా. నా ట్రాన్స్ఫార్మర్ కాడికి సరిపోయిమైనా 50 మీటర్లు 5,000 అయింది. స్టార్టర్ 1500, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మొత్తం అన్నీ కలిపి 19,500 అయింది. అంతే, పెద్ద కాస్ట్ ఏం కాదు. మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఇట్లాంటి మోటార్లు కొనుక్కోండి, ఏం కాదు. ఇంతకుముందు మేము కాలువకి నీళ్ళు వచ్చేటప్పుడు పైన పెట్టే సుగుణం మోటార్ ఉండేది మాకి. అది ప్రతిసారి కరెంటు పోయినప్పుడు గాలి పట్టుకుంటుంది. దానికి పైనుంచి నీళ్ళు పోయాలా. అది మరి కాలువలో నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు కూడా గాలి పట్టుకొని నీళ్ళు రాదు. కానీ దీనికి అట్లాంటి ప్రాబ్లం ఉండదు. దీన్ని తీసుకుపోయి నీళ్ళలో పడేయడమే. నీళ్ళలో పడేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చేస్తే కొట్టేస్తుంది బయటికి నీళ్ళు. బాయ్ అండి. స్టార్టర్ను మనము ఇలా బిగించుకోవాలి ఫ్రెండ్స్. లైన్ నుంచి వచ్చే 3 వైర్లని ఈ పైనుండే 3 పాయింట్లకు కనెక్షన్ ఇచ్చుకోవాలా. 1, 2, 3. ఈ తర్వాత వచ్చేసి మోటార్ నుంచి వచ్చే 3 వైర్లని, ఇవి మోటార్ నుంచి వచ్చే కేబుల్. ఇది ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇచ్చుకున్న తర్వాత ఈ స్టార్టర్ పెట్టే డప్పు బిగించుకోవాలా. ఇది ఆఫ్ బటను, ఇది ఆన్ బటను. ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్ సంపులో నీళ్ళు మోటార్ పెట్టింటే.